హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ప్రతి ఫిల్మ్ మేకింగ్ ఆస్పిరెంట్ తన యొక్క కథ రాసుకోవాలంటే డెఫినెట్ గా ఉండే ఒక ఆయుధమే ఒక పెన్. అలాంటిది నీ యొక్క ప్రొఫెషనలైజ్ లెవెల్ ని ఇంకొంచెం అప్డేట్ చేయడానికి నీ యొక్క స్క్రిప్ట్ ని బాండెడ్ స్క్రిప్ట్ లోకి మార్చాలంటే ఖచ్చితంగా ఒక సాఫ్ట్వేర్ సహాయం అనేది కావాలి. నీ యొక్క వర్క్ లోడ్ ని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు ఈ ప్రెసెంట్ మార్కెట్ లో ఉండే ది బెస్ట్ స్క్రీన్ రైటింగ్ సాఫ్ట్వేర్స్ ని నేను నీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ ఇవేవి కూడా పెయిడ్ ప్రమోషన్ సంబంధించింది ఏది కాదు. ఎవరైతే ప్రొఫెషనల్స్ ఈ యొక్క సాఫ్ట్వేర్స్ ని సజెస్ట్ చేశారో అది నేను నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. వీడియో చివరి దాకా చూడు. ఈ సాఫ్ట్వేర్స్ అండ్ సంథింగ్ నీకు ఏదైతే ఒక క్లారిటీ అయితే ఈ వీడియో నీకు ఇచ్చేస్తాను. అండ్ మాలాంటి జెన్యూన్ కాంటెంట్ క్రియేటర్స్ ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు వరకు వచ్చిన ఈ 1600 వరకు వచ్చే సబ్స్క్రైబర్స్ లిటరల్లీ బ్రో మీరు చూపించే లవ్ అండ్ ఎఫెక్షన్ నాకు చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నా యొక్క వర్క్ టెన్షన్స్ ని అన్నిటిని కూడా జస్ట్ నువ్వు పెట్టి ఒక కామెంట్ తో పోతున్నాయి బ్రో. ప్లీజ్ ఇలాగే మాలాంటి జెన్యూన్ కాంటెంట్ క్రియేటర్స్ ని సపోర్ట్ చేస్తూ ఉంటారని లెట్ us గోయింగ్ టు ద వీడియో. నేను చెప్పబోయే ఈ సాఫ్ట్వేర్స్ లో కొన్ని పెయిడ్ వర్షన్స్ ఉన్నాయి, ఫ్రీ వర్షన్స్ ఉన్నాయి. అండ్ ఇందులో పెయిడ్ వర్షన్స్ లో కొన్ని నీకు ట్రయల్ ఇస్తారన్నమాట. అంటే ఆ యొక్క సాఫ్ట్వేర్ డెమో నువ్వు ట్రై చేసుకోవడం కోసం అండ్ ఒక ప్రాజెక్ట్ అలా నీకు ట్రయల్ ఫ్రీ వర్షన్ ఇస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో ది మోస్ట్ అంటే హాలీవుడ్ లాంటి ఒక పెద్ద హ్యూజ్ ఇండస్ట్రీలో ప్రతి రైటర్స్ వాళ్ళు ప్రమోట్ చేసే ఒక సాఫ్ట్వేరే ఈ ఫైనల్ డ్రాఫ్ట్. ఈ ఫైనల్ డ్రాఫ్ట్ ఇంటర్ఫేస్ అనేది కొంచెం కష్టంగా ఉన్నా దాంట్లో దాని యొక్క కీవర్డ్స్ కానీ అంటే నీ యొక్క స్క్రిప్ట్ రైటింగ్ ఒక టైం ని అది చాలా సేవ్ చేస్తుంది. అట్లా 2 ప్రొఫెషనల్ టూల్స్ ఉంటాయి అందులో నీ యొక్క స్క్రిప్ట్ రైటింగ్ నువ్వు రాసుకోవడానికి. అండ్ ఇది అంతా కూడా నీకు క్లౌడ్ బేస్డ్ మీద వర్క్ అవుతుంది అనమాట. అంటే ఈ సాఫ్ట్వేర్స్ వల్ల ఏంటంటే పర్టికులర్లీ నీ యొక్క టీమ్ అంటే నీ యొక్క టీమ్ ఎంతమంది ఉంటారో వాళ్ళందరితో కూడా నువ్వు ఈ సాఫ్ట్వేర్ ని షేర్ చేసుకోవచ్చు. ఈ స్క్రిప్ట్ ని ఈ సాఫ్ట్వేర్ సహాయంతో నువ్వు షేర్ చేసుకోవచ్చు నీ టీం మొత్తం. వాళ్ళు కూడా ఏమైనా కరెక్షన్ చేయాలంటే కనుక కరెక్ట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు సెల్టెక్స్ అండ్ ఫీడిన్ అనే 2 సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఈ 2 కూడా ప్రొఫెషనల్ గ్రేడ్ సాఫ్ట్వేర్స్. మోస్ట్ ఆఫ్ ద డాక్యుమెంటరీ ఫిల్మ్ రైటర్స్ అందరూ కూడా ఈ యొక్క 2 సాఫ్ట్వేర్స్ ని వాడతారు. వాళ్ళు కూడా యూజర్ ఫ్రెండ్లీ ఉంటాయి. కమింగ్ టు నీకు ఫైనల్ డ్రాఫ్ట్ కి సంబంధించిన టూల్స్ కాకపోయినా కొంతవరకు ఇవి నీకు నీ స్క్రిప్ట్ కి ఎంతవరకు కావాలో చాలా హెల్ప్ చేస్తాయి. స్టూడియో బైండర్ అండ్ రైటింగ్ డ్యూట్. ఈ స్టూడియో బైండర్ అనేది కూడా వన్ ఆఫ్ ద అంటే నీకు షార్ట్ ఫిలిమ్స్ అవి రాసుకోవాలంటే బిగినింగ్ స్టేజెస్ లో నీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ రైటర్ డ్యూట్ కూడా నీకు మొబైల్ వర్షన్ అవైలబుల్ ఉంది ఆన్ ప్లే స్టోర్ లో కూడా. ఇది కూడా దాని యొక్క ఇంటర్ఫేస్ చాలా బాగుంటుంది. అంటే స్టూడియో బైండర్ తో ఈక్వల్ గా ఉంటుంది అన్నమాట ఇది. సో దానికి సంబంధించిన టూల్స్ ఉన్నట్టే సో దాన్ని వాడినట్టు ఆ ఫీల్ నీకు కల్పిస్తుంది. అంటే డబ్ స్క్రిప్ట్ అని ఇంకోటి ఉంది బ్రో, అది కూడా ఫ్రీ వర్షనే. నీకు ఈ ఫ్రీ వర్షన్ అనేది ఏంటంటే నీకు చాలా బిగినింగ్ స్టేజ్ లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లైట్ గా నువ్వు రాసుకోవడానికి మొబైల్ ఫార్మాట్ లో బాగుంటుంది ఈ సాఫ్ట్వేర్ అనేది. అండ్ ఇవన్నీ కూడా చాలా మంది ప్రొఫెషనల్ సజెస్ట్ చేసి ఇది తీసుకోండి అని చెప్తారు. అండ్ మెయిన్లీ ఈ అన్ని సాఫ్ట్వేర్స్ క్లౌడ్ బేస్డ్ వర్క్ అవుతాయి బ్రో. నీ రాసుకున్నది అంటే ఇన్ కేస్ అది సడన్ గా నువ్వు నీ వర్క్ ఆగిపోయినా అది క్లౌడ్ స్టోరేజ్ లో ప్రతి ఒక్క వర్డ్ ని అది సేవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ నువ్వు అందులో లాగిన్ అయినప్పుడు నీ యొక్క స్టోరీని అది చూపిస్తుంది. ఈ అవసరం దాన్ని PDF కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా వర్క్ అయితే ఉంటుంది అనమాట. అండ్ నీ టీం అందరికి కూడా నువ్వు ఒక లింక్ ని పంపించి షేర్ చేసుకొని మళ్ళీ వాళ్ళు టైప్ చేసుకోవడానికి అలా ఉపయోగపడుతుంది. అండ్ ఇవన్నీ కూడా పెయిడ్ వర్షన్సే. నెలకి ఇవి 1500 రూపాయల నుంచి దగ్గర 8000 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తాయి. అంటే మోర్ దెన్ $15 నుంచి $85 వరకు ఇవి ఛార్జ్ చేయడం స్టార్ట్ చేసినాయి. అంత వర్త్ అంటే ఎస్, అలాంటి సాఫ్ట్వేర్ అంతలా మెయింటైన్ చేయాలంటే డెఫినెట్గా ఇవత్తే. అసలు నన్ను అడిగితే ఈ సాఫ్ట్వేర్స్ అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ యాజ్ ఫ్రెండ్గా నీకు చెప్పాలంటే కనుక అంటే మన కమ్యూనిటీ మెంబర్స్కి బ్రో నిజం చెప్తున్నాను, ఎంత క్రిస్టోఫర్ నోలన్ అన్నా ఎవరన్నా సరే అసలు ఫస్ట్ ఒక ఫార్మాట్కి అంటే ఇది ఇలాగ చేయాలని తెలుసుకున్నాక నీకు ఆ స్క్రిప్ట్ రాయాలి అసలు మనల్ని ఆపేది ఎవడరా అని నువ్వు అనుకుంటే నిజంగా ఆ పెన్నే సరిపోతుంది బ్రో. అంతకు మించి ఓకే మనం కంపల్సరీ ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా కొంచెం ఎవాల్యుయేట్ అయ్యి బాగా రాసుకొని చేయాలంటే MS వర్డ్ చాలు బ్రో. ఎస్, నువ్వు ఎలా అసలు ఒక రైటర్కి కావాల్సింది ఒక పేషెన్స్. నువ్వు ఆ వర్క్ టైం నా 10 నిమిషాలు నీకు సేవ్ అయిపోతే అందులో అదేముంది నీ థింకింగ్ కదా. అలాంటి ఒక క్రియేటివ్ మైండ్ని ఈ MS వర్డ్ అనేది నీకు ఈజీగా సెట్ చేస్తుంది. డెఫినెట్గా చెప్తున్నాను. ఎందుకంటే నీ ఓన్ ఫార్మాట్కి నీ ఓన్ స్టైల్కి నువ్వు అలవాటు పడడానికి అంటే నువ్వు చేసేది నీకు తెలియాలి కదా. సో అంటే నీ ఐడియాలజీ తగ్గట్టు నీ స్క్రిప్ట్ నువ్వు రాసుకోవాలి. అండ్ ఆ యొక్క ఒక గొర్రెల మంద ఫార్మాట్ మనకెందుకు బ్రో. సో డెఫినెట్గా సో ఆ యొక్క లైనప్ని సో అది నేను తప్పని చెప్పట్లేదు. ఆ యొక్క లైనప్ని మనం ఆ యొక్క బేసిక్ ఫార్ములాస్ మనం తీసుకొని మన ఓన్ ఇన్నోవేషన్తో ఒక మంచి స్క్రిప్ట్ని ఒక MS వర్డ్ లాంటి మనం ఎటు తిప్పితే అటు తిరిగేలాంటి ఒక అమీబా స్ట్రక్చర్ లాగా ఉన్న ఒక MS వర్డ్ని నీట్గా మనం యూజ్ చేసుకుంటే ఈ సాఫ్ట్వేర్లన్నీ కూడా డమాబుష్. నిజంగా చెప్తున్నా, నీకు దగ్గర ల్యాప్టాప్ లేదు PC లేదని నువ్వు అనుకుంటే నీ దగ్గర ఉన్న లైబ్రరీకి వెళ్ళు,
1 అవర్కి 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఒక 3 అవర్స్ నువ్వు తీసుకున్న 15 రూపీస్, ఈజీగా నీ స్క్రిప్ట్ నువ్వు ఒక 1 వీక్లో ఈజీ కంప్లీట్ చేస్తావు. అలా అయితే కనుక చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఒక సజెషన్ యాజ్ ఒక బ్రదర్గా నేను చెప్తున్నాను. సో ఇది ఈ వీడియో. సో డబ్బులు తగలబెట్టుకొని చేసుకునే కంటే ప్రతి చిన్న విషయానికి బిగినింగ్ స్టేజ్లో చాలా తెలివిగా వెళ్ళడం, ప్రతిదీ ఒక స్టెప్ మనం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ నీకు ఫిల్మ్ మేకింగ్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా నా పేరు వినయ్. అండ్ కింద కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా ఈ వీడియో ఎలా ఉందని కామెంట్ చేయి, లైక్ చేయి బ్రో, నీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించు. అండ్ మోర్ దెన్ దట్ ఏంటంటే నీకు ఎటువంటి ఫిల్మ్ మేకింగ్ డౌట్స్ ఉన్నా అది నాకు తెలిసింది చెప్తాను, లేదా తెలుసుకొని మరి నీకోసం డెఫినెట్గా ఒక వీడియో అదే 1 డే ఆర్ 1 వీక్లో ఎప్పుడన్నా సరే వీడియో చేసి అయితే పెడతాను. నీకు ఎటువంటి డౌట్ ఉన్నా డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అడుగు. అండ్ ఈ వీడియోకి మినిమం ఒక 50 కామెంట్స్ వస్తాయని చెప్పేసి నమ్ముతూ దిస్ ఇస్ వినయ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.